మీ మీ కొలిగ్ గా ఉన్నటువంటి శ్రవణ్ శ్రవణ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో అడ్వకేట్ అని రికార్డ్ ఉన్నారు. ఇప్పుడు అయ్యాడు, అప్పుడు లేకుండే కదా. అప్పుడు ఫ్రీలాన్స్ గవినోళ్ళ శ్రీనివాస్ వేశారు. గవినోళ్ళ శ్రీనివాస్ పిటిషన్ వేస్తే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటున్నారు. తర్వాత క్లెయిమ్ చేస్తున్నారు కానీ ఫస్ట్ చేసింది శ్రవణ్ అండ్ గవినోళ్ళ శ్రీనివాస్ కి వస్తుంది. తర్వాత జరిగిన పరిణామాలు పాలమూరు రంగారెడ్డి నెక్స్ట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెసే తెచ్చిందనడం రేవంత్ పిచ్చిపాలపల తప్ప మరొకటి కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంఓ నోటిస్తే 2014 ఎన్నికల సమయంలో డిపిఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఆలస్యమైంది అన్నారు. డిపిఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికి 5 ఏళ్లు చేసిన మీరా మా గురించి అవకాలు చెవకులు పేలేది. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు భాగం పంచుకొని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ రథసారథైన కేసీఆర్ గారి చిత్తశుద్ధి గురించి ప్రశ్నించడం అంటే సూర్యుని మీద ఉమ్మేయడమే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమే అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదు. నాడు నల్లగొండలో కేసీఆర్ గారు గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించమంటూ తీర్మానం చేశారు. నేడు బీఆర్ఎస్ నిలదీస్తేనే పోలవరం నల్లమల్ల సాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారు. ఈ తీర్మానాలు బీఆర్ఎస్ పోరాట ఫలితాలు. మీరు అసెంబ్లీలో ఉండి ఇంకా పోరాటం చేస్తే ఇంకా ఏమొచ్చేదో. డెఫినెట్ గా కేసీఆర్ రేజ్ చేశారు. రేజ్ చేసిన ఇష్యూని ఇప్పుడు రేవంత్ రెడ్డి హైజాక్ చేశారు. అసెంబ్లీలో అసలు కేసీఆర్ కనుక ప్రెస్ మీట్ పెట్టకపోతే ఈ టాపిక్ మీద చర్చ జరుగునా, ఏదో యూరియా కొరతనో ఈ మున్సిపల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ బిల్లో ఇవి చేసేది. మరి ఆయన రేజ్ చేసిన ఆయన లేడు, ఆయన పార్టీ వాళ్ళు లేరు. నెక్స్ట్ ఇరిగేషన్ విషయంలో రేవంత్ కు బేసిక్ నాలెడ్జ్ లేదనే విషయం నేడు అసెంబ్లీ వేదికగా మరోసారి రుజువైంది. నిజానికి చెప్పాలంటే కేసీఆర్ కు, హరీష్ రావుకు చాలా నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఇరిగేషన్ మంత్రులుగా అది చేశారు. రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాలెడ్జ్ తక్కువనే ఉండొచ్చు. ఏది బచావా ట్రిబ్యునల్ ఏంటి, బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏంటి, దానిలో తప్పులు రావచ్చు, ఒకటి బదులు ఒకటి చెప్పుండొచ్చు. బీఆర్ఎస్ వరద జలాలపై స్టాండ్ తీసుకోవాల్సి ఉండే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం పరమ అజ్ఞానం, అవివేకం. వరద జలాలపై స్టాండ్ తీసుకుని డిపిఆర్ ఇస్తే సిడబ్ల్యూసి పరిశీలన కాదు కదా, కనీసం స్వీకరించదు అనే ప్రాథమిక విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం రాష్ట్ర దౌర్భాగ్యం. అంటే సిడబ్ల్యూసి జనరల్ గా అష్యూర్డ్ వాటర్ ఉంటేనే పర్మిషన్ ఇస్తుంది, వరద జలాల మీద ఆధారపడి ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వదు. సో వరద జలాల మీద స్టాండ్ అంటే బహుశా రేవంత్ రెడ్డి ఆ 811 టీఎంసీలు కాకుండా 190 టీఎంసీలు ఇంకా అడిషనల్ గా 65% డిపెండబిలిటీ ఆధారంగా కృష్ణా ట్రిబ్యునల్, KWD2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చింది. దాని గురించి చెప్పిన దాన్ని ఈయన వరద జలాల మీద అన్నారు. కానీ వరద జలాల మీద చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. రాయలసీమలో ఉన్నాయని వరద జలాలు, వరద జలాలు అంటే బట్ సిడబ్ల్యూసి పర్మిషన్ పూర్తి స్థాయిలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలని సగం చదువుతూ వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ సభను తప్పుదోవ పట్టించిన సీఎం చౌకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని రేపు తెలంగాణ వేదికగా నేను ఇవ్వబోయే పీపీటీలో వివరిస్తాను. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ చేసిన ఆరోపణలకి, చెప్పిన అబద్దాలకి తగిన సమాధానం పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తాను. ముఖ్యమంత్రి పిట్టకథల్ని, ఉత్తమ్ కట్టుకథల్ని మీడియా సాక్షిగా తిప్పుకొడతామంటూ హరీష్ రావు ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. చెత్త. సో అదంతా అవుతుందేనండి, వీళ్ళకి మాకే పేటెంట్ ఉంది ఇరిగేషన్ మీద అంటే నేనేమంటే సబ్జెక్ట్ ఉంది కదా ఇరిగేషన్ మీద. కేసీఆర్ కు హరీష్ కు చాలా సబ్జెక్ట్ ఉంది. అగ్రీడ్. వాళ్ళ నాలెడ్జ్ అనేది రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడలే, వాళ్ళు దోచుకోవడానికి ఉపయోగించుకున్నారు. వాళ్ళ జ్ఞానాన్ని అంతా కుటుంబాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కంప్లీట్ గా అప్పులో ఊబిలో ఉంచి సర్వనాశనం చేసిపోయినారు. వాళ్ళ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు, ఆర్తిలో ఉన్న ప్రజలకు ఉపయోగపడలే. అందుకోసం అక్కడే విభేదాలు. ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్పనా, అసలు ఎక్కడైతే నువ్వు యుద్ధం చేయాలో యుద్ధ రంగం వదిలేటి పారిపోయి, సభ నుంచి పారిపోయి ఇప్పుడు బయట రేపు పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా దీన్ని ప్రజలు నమ్మాలా అని అంటే అది చాలా సత్యదూర విషయం. ప్రజలు దాన్ని పట్టించుకోరు. ఐ టెల్ యూ టుమారో వాళ్ళది అంత డ్యామ్ స్కిప్. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లలో ఏముంటదండి, రేవంత్ రెడ్డిని తిట్టడము, కాంగ్రెస్